ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. దురంధర్ సినిమా వార్తల్లో లేని రోజంటూ లేదు. మరి కలెక్షన్స్ ఆ రేంజ్ లో ఉన్నాయి, మరి టాక్ కూడా అదే రేంజ్ లో ఉంటుందిగా అంటున్నారా? ఎస్, 1-2 కాదు, ఏకంగా 3,000 కోట్లు దాటిన కలెక్షన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు జనం. మన సౌత్ హీరోల చిత్రాలతోనే ఆల్రెడీ పోలిక మొదలైపోయింది. ఇంతకీ మన వాళ్ళు ఎంతలో ఉన్నారు అంటారా? పదండి చూసేద్దాం. దురంధర్ 2 పార్ట్లు కలిపి 3,000 కోట్లు దాటేసింది అన్నది ఇప్పుడు ట్రెండింగ్ న్యూస్. ఈ మార్క్ ని క్రియేట్ చేసిన తొలి ఇండియన్ హైయెస్ట్ గ్రాసింగ్ ఫ్రాంచైజీ ప్రాజెక్ట్ గా అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది దురంధర్. దురంధర్ ఈ మార్క్ రీచ్ కాగానే అందరి దృష్టి ప్రీవియస్ మూవీస్ మీదకి మళ్ళుతోంది. ఏయ్ బిడ్డా, ఇది నా అడ్డా అంటూ రూల్ చేసిన పుష్పరాజ్ ఎంత కలెక్ట్ చేశారని రీకలెక్ట్ చేసుకుంటున్నారు. బన్నీ, రష్మిక, ఫహద్ నటించిన ఈ మూవీ 2 పార్ట్లు కలిపి 2,221 కోట్లు కలెక్ట్ చేసింది. పుష్ప కన్నా ముందు రిలీజ్ అయిన బాహుబలి సినిమా స్కోర్ 2,438 కోట్లుగా తేలింది. కేజీఎఫ్ సినిమా సంగతేంటా అని ఆరా తీస్తే 2 పార్ట్లు కలిపి 1,453 కోట్ల దగ్గర ఆగినట్టుగా కనిపిస్తోంది. సో మొన్నటిదాకా బాహుబలి పేరు మీదున్న రికార్డ్ని దురంధర్ క్రాస్ చేశాడని గట్టిగా చెప్తోంది ట్రేడ్ ఇండస్ట్రీ.